చాలామంది అంటారు, బ్రదర్ మీరు ముందున్న బ్రదర్, మేము వెనకుంటాం మీకు సపోర్ట్గా అంటారు. ఆ వెనకుండి సపోర్ట్గా ఉంటానన్న మహాజనులు గోతులు తవ్వకుండా ఉంటే చాలు. మీరు ముందున్న బ్రదర్, మీ వెనక మేము ఉంటాం అని అంటారు. ఈ దేవుడు వెనకుండే దేవుడు మాత్రమే కాదు, దానికి మించి నీ ముందు సైన్యములకు అధిపతిగా యెహోవాగా నడిచే దేవుడు. ఈ ఫిబ్రవరి మాసం అంతా దేవుడు మన ముందుండి, ఆయన మన ముందు వెళ్తుండగా ఆయన అడుగుజాడలను మనం వెంబడించే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దేవుడిచ్చును గాక. దేవుడు మన ముందు నడిస్తే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దేవుడు మన ముందు నడవాలంటే మనం ఎలా బ్రతకాలి? ఇంకొకసారి, దేవుడు మన ముందు నడిస్తే మన స్థితిగతులు ఎలా ఉంటాయి? దేవుడు మన ముందు నడవాలంటే మనం ఎలా బ్రతకాలి? ఇంకొకసారి మీరు నన్ను అడగొచ్చు, దేవుడు మన ముందు నడుస్తాడా? ఈ దేవుడు కాలాలు మారినా మారని దేవుడు. పాత నిబంధనలో ఏదైతే చేశారో క్రొత్త నిబంధనలో కూడా అదే చేస్తారు. నీ దేవునికి పెట్టబడిన పేరు ఈయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాలాలు మారినా ఆయన మారని దేవుడు. ఒక చిన్న మాట అడుగు, దేవా ఈ మాసం అంతా, ఈ మాసమే కాదయ్యా, నా బ్రతుకు దినాలంతా నా ముందు మీరు నడవండి అయ్యా. మీ అడుగుజాడలు నేను వెంబడిస్తాను. మిమ్మల్ని వెంబడించే చక్కటి అనుచరుడిగా నేను బ్రతుకుతాను అని ప్రభు సన్నిధిలో మనం కోరుకుందాం గాక. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి చెప్పండి. కంబలి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. ఇక అందరూ నా వైపు చూడండి. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ప్రార్థన చేసి దావీదు వారిని ఓడించాడు. ఓడిపోయిన ఫిలిష్తీయులు మరలా దావీదు మీద యుద్ధానికి వచ్చారు. గతంలో చెప్పాను, ఈ లోకంలో సిగ్గు ఎగ్గు లేనివాడు ఎవరైనా ఉన్నారంటే సిగ్గు ఎగ్గు లేని నంబర్ 1 సైతాన్ గాడు. వాడికి ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయానే ఆ ఫీలింగ్ ఉండదు. వాడికి సిగ్గు అసలు ఉండదు. గతంలో ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు మరలా దావీదు మీద యుద్ధానికి వచ్చాడు. దావీదుతో దేవుడు ఇక్కడ అంటాడు, దావీదు మొదటి యుద్ధం నీవు వెళ్ళి చేశావు. ఈసారి యుద్ధం నేను నీకంటే ముందుగా బయలుదేరి వెళ్ళి నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా. జనవరి మాసం అంతా నీవు యుద్ధం చేసావేమో, ఈ ఫిబ్రవరి మాసం నీకంటే ముందుగా బయలుదేరి నీ పక్షాన దేవుడు యుద్ధం చేయునుగాక. నీ పిల్లల పక్షాన దేవుడు యుద్ధం చేయునుగాక. నీ చేతి పనుల విషయంలో దేవుడు యుద్ధం చేయునుగాక. దేవుడు ఇక్కడ దావీదుతో అంటాడు, నీకంటే ముందుగా నేను బయలుదేరి నేను యుద్ధం చేయబోతున్నా. అయితే నేను యుద్ధం చేయనట్లుగా నీవేం చేస్తావంటే, కంబలి చెట్టు చాటుకు వెళ్ళి ఆ కంబలి చెట్టు చాటు నిలబడి కనిపెట్టి చూస్తూ ఉండు. కంబలి చెట్టు కొనల మీద కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. ఆ కాళ్ళ చప్పుడు నీకు వినబడిందంటే దాని అర్థం నీ దేవుడైన యెహోవా గగనమును చీల్చుకొని ఆ స్థలానికి దిగి వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి నీకంటే ముందుగా బయలుదేరుతున్నాడు అని గ్రహించు. వన్స్ ఆ కాళ్ళ చప్పుడు నీకు వినబడిందా, నేను నీకంటే ముందు బయలుదేరుతున్నా కదా, ఆ తర్వాత నువ్వు నాతో పాటు వచ్చి ఫిలిష్తీయులతో పోరాడు అని దేవుడు చెప్తే అలాగే వెళ్ళాడు, పోరాడాడు, ఫిలిష్తీయులను తుత్తునీలుగా ఓడించాడు. దావీదు కీర్తి దేశమంతా వ్యాపించిందట.
చెప్తాం గట్టిగా ఆమెన్. మరోసారి ఆమెన్. ఎక్కడ దాక్కొని ఉండమన్నాడు? కంబలి చెట్టు చాటున దాక్కోనుండు, నేను ఆ స్థలంలోనికి దిగొస్తా. ఓ రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక చెట్టు మీదకి దిగొచ్చాడు. ఏ చెట్టు అయ్యి అంటే కంబలి చెట్టు. అలాగని ఆ కంబలి చెట్టు ఎక్కడుందో ఎతక్కండి. మన చిన్నతనంలో రాత్రిపూట మర్రి చెట్టు కనపడిందంటే మర్రి చెట్టు మీద ఎవరు ఉయ్యాలు ఊగేవాళ్ళంట? చూసినట్టే చెప్తున్నారు. మర్రి చెట్టు మీద దయ్యాలు ఊగుతున్నాయట అని కథలుగా చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ మనోడు ఊగటమే కాదు, ఉయ్యాలు కూడా వేసాడు. ఇదంతా ఒట్టిది. సరే వినండి, దేవుడు ఈ స్థలంలో కంబలి చెట్టు మీదకి దిగొచ్చాడు. దిగొచ్చి ఆ స్థలంలో నుంచి దేవుడు బయలుదేరి దావీదు పక్షాన యుద్ధం చేశాడు. కంబలి చెట్టు, అది తెలుగులో మనకు అంత అర్థం కాదేమో, కానీ ఇంగ్లీష్లోనైతే కొంచెం అర్థం అవుతుంది. మల్బరీ ట్రీ అనే పేరు విన్నారా? మల్బరీ ట్రీ తెలుగులో కంబలి చెట్టు, ఇంగ్లీష్లో మల్బరీ చెట్టు. దేవుడు ఆ మల్బరీ చెట్టు మీదకి దిగొచ్చి దేవదూతల గణంతో దిగొస్తూ ఉన్నప్పుడు ఆ అడుగుల శబ్దం, ఆ అడుగుల సవ్వడి వినటంతో ఎస్, నా పక్షాన దేవుడు యుద్ధం చేయటానికి దేవుడు ముందుగా బయలుదేరాడు అని తెలుసుకొని దావీదు యుద్ధానికి బయలుదేరాడు. నా వైపు చూడండి, మన బ్రతుకు దినాలంతా జీవితమే ఒక పోరాటం, ఒక యుద్ధం. యోబు గారు ఇలా అంటారు, నరుల కాలము భూమి మీద, అమ్మా చెప్పండి, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా? చనిపోయే ఆఖరి క్షణం వరకు జీవితాంతం మనిషి యుద్ధాలు చేయాల్సిందే. చూడండి, చిన్నప్పుడు పుస్తకాలతో యుద్ధం చేసామా లేదా? లెక్కలతో యుద్ధం చేసామా లేదా? ఇంగ్లీష్ మాస్టర్తో యుద్ధం చేసామా లేదా? సరే, ఏదో మొత్తానికి 10వ తరగతి గట్టెక్కాం. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంసెట్తో యుద్ధం చేసామా లేదా? నీట్తో యుద్ధం చేసామా లేదా? నీట్లో క్వాలిఫై అవుతామని చెప్పి చైతన్యాల్లో జాయిన్ చేస్తే ఉన్న చైతన్యమే పోయిందా? వినండి. సరే, ఇంటర్మీడియట్తో యుద్ధం చేసామా? డిగ్రీతో యుద్ధం చేసామా? ఇక చదువు పూర్తయిన తర్వాత ఇంకొక దానికోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. దేనికి? ఉద్యోగం కోసం. చెప్పులు అరిగేలాగా తిరిగి 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 నిన్ను నీవు ఎన్ని తిట్టుకున్నావో చెప్పమంటావా? మరి పిద్దులేనోడా, చదువుకునేటప్పుడు బాగా చదువుకొని ఉంటే చక్కటి ఉద్యోగం వచ్చేది కదరా. నువ్వు సరిగ్గా చదువుకోకపోవటాన్ని బట్టే, చదువుకొని అనండి, సరిగ్గా సావకపోవటాన్ని బట్టారా నీకు ఉద్యోగం రాలా. సరిగ్గా చదవకపోతేవి ఆయన నువ్వు తిట్టుకొని చెప్పులు అరిగేలాగా తిరిగి 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 ఒక ఉద్యోగం సంపాదించావు. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏమైపోద్ది? పెళ్ళి అయిపోద్ది. ఇక పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది సార్, మానవ జీవితంలో పెద్దగా చెప్పండి, అసలు సిసలు యుద్ధం అక్కడ స్టార్ట్ అయిపోద్ది. దేవినయ్య గారు చెప్పారు కదా, పెళ్లి చూపుల్లోనట పెళ్లి కూతురు తలకాయ ఉంచుకొని ఉంటుందట. అది చూసి అనుకుంటాడట, అబ్బా వీర విధేయురాలు, బా ఎంత దేన మనస్కురాలు, ఎంత తగ్గింపు అని అనుకుంటారట. ఇది నా మాట కాదు, ఆయన మాట. మీకు ఏదన్నా డౌట్ వస్తే ఆయన అడగండి. ఎందుకు తలదించుతుందంటే, ఒరే అబ్బాయి ఇదే లాస్ట్, ఆ తర్వాత నువ్వు దించాల్సిందే అన్నట్లుగా తలదించుతుందట. ఇక మ్యారేజ్ అయిన తర్వాత యుద్ధం ఉంటుందండి, అసలు సిసలు యుద్ధం. ఆ తర్వాత పిల్లలు పడతారా, పిల్లలతో ఉంటుంది. ఇక ఆ యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోద్ది. వాడితో చదువు, వాడి పిల్లలు, వాడి పుస్తకాలు అనే లోపు వాడికి రెక్కలు వస్తాయి. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ, గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదు. వాడికి ఉద్యోగం వచ్చి ఎటో రెక్కలెక్కిరేసుకొని ఎటో వెళ్ళిపోతాడు. ఇక వృద్ధాప్యం ఉందో చూసారా, మోకాళ్ళతో యుద్ధం, నడుంతో యుద్ధం,
అమ్మో అమ్మో, అసలు శిశుల యుద్ధం వృద్ధాప్యంలో ఉంటుంది. ఈ బాధలు భరించలేక చచ్చిపోదాం అనిపిస్తుంది. అయ్య బాబోయ్ చచ్చిపోవటం, అయ్య బాబోయ్ ఆ మాటే రాకూడదు అన్నట్లుగా చనిపోయే ప్రతి క్షణం వరకు యుద్ధం యుద్ధం యుద్ధం. కానీ ఒక మాట చెప్పమంటారా, యుద్ధశూరుడైన దేవుడు నీతో ఉంటే ఎన్ని యుద్ధాలైనా అవలేలగా గెలవగలిగే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. నీ కాడి తేలికైపోతుంది, నీ బరువు సులువైపోతుంది. అది ఎంత భారమైనా ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు గనుక నువ్వు ఓడిపోతావనే సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తే మ్యాన్. అయితే దేవుడు ఆ కార్యం చేయాలంటే మన మధ్యలోకి ఎవరు దిగి రావాలి? దేవుడు మన మధ్యలోకి దిగి రావాలంటే మనం ఎవరిలాగా ఉండాలి? కంబలి చెట్టులాగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కంబలి చెట్టు ఆధ్యాత్మికంగా 5 అనుభవాలకి గుర్తు. నేను గతంలో ఎప్పుడు చెప్పలేదు, చక్కటి వర్తమానం వినండి. కంబలి చెట్టు 5 ప్రత్యేకమైన అనుభవాలకు గుర్తుగా ఉంది. నంబర్ 1, ఇట్స్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్. కంబలి చెట్టు విశ్వాసానికి గుర్తుగా ఉంది. ఎలాగో చెప్పమంటారా? ఈ చెట్టు ఎడారిలో పెరుగుతుంది. సహజంగా ఏ చెట్టు అయినా పెరగాలంటే భూమి సారవంతమైనది అయి ఉండాలి, చక్కటి నీటి సదుపాయం ఉండాలి, అనుకూలమైన వాతావరణం ఉంటేనే కదా విత్తనం మొలకెత్తేది. మొలకెత్తిన విత్తనం చెట్టు అయ్యేది ఆహ్లాదకరమైన సారవంతమైన నేల ఉన్నప్పుడే కదా. కానీ కంబలి చెట్టు ఏంటో తెలుసా? ఎడారిలో బ్రతకటం నేర్చుకుంటుంది. నీటి సదుపాయం వనరులు సరిగ్గా లేని చోట కూడా ఇది బ్రతకటం నేర్చుకుంటుంది. క్రైస్తవ జనమా, కొన్ని సందర్భాల్లో దేవుడు మన స్థితిగతులను ఎడారిలో దేవుడు ఉంచుతాడు, ఎండిన అనుభవాల్లో ఉంచుతాడు, సరైన సదుపాయాలు లేని నిస్సారమైన స్థలాలలో దేవుడు ఉంచుతాడు. నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, ఎండిన బ్రతుకులో పడ్డా, నిస్సారమైన బ్రతుకులో పడ్డా అని నువ్వు నిందించుకోకుండా గుండె లోతుల్లో నుంచి నేను ఆరాధించే నా దేవుడు ఈ నిస్సారమైన నేలను కూడా సారవంతమైన నేలగా మారుస్తాడు. ఈ ఎండిన నేలలోనే నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని దేవుని మీద నమ్మకంతో నువ్వు బ్రతికేదానివై ఉండాలి. మరోసారి, ఎవరి మీద నమ్మకంతో? నాకేమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని అనుకో. నాకేమండి 2 కొడుకులు, నాకేమండి హైదరాబాదులో 7 అంతస్తుల భవంతి, నాకేమండి 2 చేతుల సంపాదన, నాకేమండి అక్కడెకరం పొలం ఉంది, ఇక్కడెకరం పొలం ఉంది, నాకేమండి నా చేతి పనితో బ్రతుకుతా అని అనకుండా ప్రతి క్షణం నాకేమండి నా దేవుడు ఉన్నాడు, నా పోషకుడు ఉన్నాడు అని ప్రతి క్షణం విశ్వాసంతో మనం బ్రతికే వారిగా ఉండాలి. లేఖనాల్లో రాయబడిన మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అనండి. నీతిమంతుడు ఉద్యోగ మూలంగా బ్రతుకుతాడు అని అన్నాడా? చేతి వృత్తుల ద్వారా బ్రతుకుతాడు అని అన్నాడా? కంపెనీ ద్వారా బ్రతుకుతాడు అని అన్నాడా? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే నీ గుండెల నిండా దేవుని పట్ల విశ్వాసం కలిగి నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావో నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు విశ్వాసం అన్నాం కదా, మన విశ్వాసపు స్థాయి ఎలా ఉండాలో చెప్తాను. యేసుక్రీస్తు వారు కంబలి చెట్టు గురించి మాట్లాడుతూ ఇలా అంటారు, ఇదిగో మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఆ కంబలి చెట్టు వైపు చూసి, కంబలి చెట్ట నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడదువుగాక అని ఒక్క మాట అంటే ఆ కంబలి చెట్టు ఎత్తబడి సముద్రంలో వేయబడుతుంది. ఎంత విశ్వాసం ఉంటే? కొంచెం గట్టిగా, ఎంత విశ్వాసం ఉంటే? నేను మిమ్మల్ని అడుగుతా, మనకు ఆవగిందంత విశ్వాసం కూడా లేదా? చెప్పండి. ఆవగిందంత విశ్వాసం కూడా లేకపోతే అసలు ఈ ప్రార్థనకి ఎందుకు వచ్చేవాళ్ళు? చక్కగా తల్లులు తల మీద ముసుకేసుకొని మంచి భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఒడిలో బైబిల్ పెట్టుకొని చెప్పే వాక్యం రాసుకుంటా ఇంత శ్రద్ధగా వింటున్నారే, మీరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళ కాదా అని నేనెట్లా అంట? ఆ విశ్వాసం లేకపోతే దేవుని సన్నిధికి ఎలా వచ్చారు?
అయితే ఇక్కడ పరిమాణాన్ని బట్టి కాదు కానీ స్థితిని గురించి చెప్తాను. మీలో ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, ఆవగిందంటే విశ్వాసం ఉంటే చాలు, ఎత్తబడి అది సముద్రంలో వేయబడుతుంది అంటాడు. ఆవగింజ, ఆవగింజ ఇప్పుడు గుమ్మడి గింజ అనలా, లేకపోతే గుమ్మడికాయ అనలా, పుచ్చకాయ అనలా. గుమ్మడికాయ ఉంది, ఇట్లా ఎగరేసి నేల మీద పడేసావు అనుకోండి, ఏమైపోతుంది గుమ్మడికాయ? పుచ్చకాయ ఏమైపోద్ది అంటారు కదా, తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగిలిద్ది అంటారు చూసారా? పుచ్చకాయ పగిలిపోద్ది, గుమ్మడికాయ పగిలిపోద్ది. ఆవగింజను కూడా అట్లా ఎత్తి పడేయండి అనకండి, నోరు తెరి చెప్పండి అమ్మా, పగలదో. అది దేనికి గుర్తు తెలుసా? బ్రద్దలు కాని విశ్వాసానికి గుర్తు. రెండో మాట చెప్తాను. మీరు సహజంగా కూర వండేటప్పుడు తాలింపులో ఆవాలు వేస్తారా లేదా? నోరు తెరిచి చెప్పాలి. తాలింపులో ఆవాలు వేస్తారా లేదా? ఆవాలు నూనెలో ఏగుతాయి, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు నూనెలో ఏగుతాయి. నూనెలో వేసేటప్పుడు ఆవాలు ఏ షేపులో ఉంటాయి? మీకు తెలుసమ్మా, తెలియకపోవటం ఏంటి? ఆవాలు ఎట్లా తెలుసు అని చెప్తానో చెప్పమంటారా? కూరలో ఆవాలు వేస్తారా? తినేటప్పుడు చేతికి ఆవాలు వచ్చినాయో పురుగులు ఏరినట్టే ఆడతారు. నేనంట ఏరే బదులు అసలు వేసుకోవటం ఎందుకమ్మా? ఒక మాట, ఏరే బదులు, ఏరి పక్కన పెట్టే బదులు అసలు కూరలో వేసుకోవటం ఎందుకు? ఏరతారు కదా ఆవాలు, రైట్. కూరలో అర్ధగంట ఉడికింది, నూనెలో 5-6 నిమిషాలు కాగినాయి. ఇప్పుడు కూర అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లో అన్నం వేసి కూర వేసుకున్నప్పుడు ఆ ఆవాలు చూస్తే ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుందా, గుండ్రంగానే ఉంటుందా? ఒప్పుకుంటారు దీనికి? అంటే భయానకరమైన శ్రమల్లో నువ్వు కాల్చబడిన చెక్కు చెదరని విశ్వాసం కలిగిన దానిగా నువ్వు బ్రతకాలి. ఎలాంటి అతి పరిశుద్ధమైన విశ్వాసం దేవుని పట్ల నీ గుండెల్లో ఉంటే ఏ రంగంలో నువ్వున్నా నీ యొద్దకు దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఎప్పుడు బ్రద్దలు కాకూడదు. స్థిరమైన విశ్వాసం, బ్రద్దలు కాని విశ్వాసం. పరిస్థితులు తలకిందులైన నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నన్ను వదిలిపెట్టడు ఆయన, నాదని చేయడు ఆయన, నన్ను ఒంటరిదాన్ని చేయడు ఆయన, నన్ను దిక్కులేని దాన్ని చేయడు ఆయన, ఏ దిక్కు మొక్కు లేని అనాథగా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. తప్పకుండా నా దేవుడు కరుణిస్తాడు. నన్ను కరుణించే రోజు ఒకటి తప్పకుండా వస్తుందని చుట్టూత పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎడారిలో కంబళి చెట్టు ఎదిగినట్లుగా ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని కొరకు ఎదిగేదాని అయి ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎలాంటి విశ్వాసం ఉండాలి? అగ్నిమంటలేసి ఇదిగో మీరు మొక్కకపోతే అందులో పడేస్తాం అన్నారు. వీళ్ళేమన్నారు? రాజా, ఇందును గూర్చిన చింత ఎలా ప్రత్యుత్తరమే వాళ్ళు, చింత మాకు లేదు. అంటే విశ్వాసం కలిగినాడు, నా వైపు చూడాలి, విశ్వాసం కలిగిన వాడు దేన్ని గూర్చి చింతించడు. తన చింత యావత్తు తన దేవుని మీద వేసి నిశ్చింతగా బ్రతుకుతాడు. ఏంటి? మొక్కరా, ఆగండి మీ పని చెప్తామని అగ్ని 7 అంతలు చేశారు. ఇప్పుడు విశ్వాసానికి దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం అగ్ని మంటలో చల్లార్చడం న్యాయం అంటారు. విశ్వాసానికి ప్రతిఫలం మేము మొక్కం అన్నారు, దేవుని కొరకే బ్రతుకుతామన్నారు. మరి ఈ మాట అన్నందుకు అగ్ని మంటలు చల్లార్చడం న్యాయం అందామా, అగ్ని మంటలు 7 అంతలు చేయటం న్యాయం అందామా? నా మాట అర్థం కాలేదా? వీళ్ళ విశ్వాసానికి దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఏంటి? అగ్ని మంటలు చల్లార్చాలా, అగ్ని మంటలు 7 అంతలు చేయాలా? పెద్దగా. కానీ ఏం జరిగింది? నువ్వు దేవుని మీద విశ్వాసంతో బ్రతికినా కొన్నిసార్లు నీ శ్రమలు అధికమవుతాయి, నీ ఆపదలు అధికమవుతాయి, నీ అపాయాలు అధికమవుతాయి, నీ చుట్టూతో ఆవరించిన పరిస్థితులు చాలా అధికమవుతాయి. ఆ అధికమైన స్థితిగతుల్లో కూడా చెక్కు చెదరని విశ్వాసం కలిగిన వాడిగా నువ్వు బ్రతికితే నువ్వు కంబలి చెట్టు లాంటి వాడివి. నీ దగ్గరకు దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా
చెప్పాలి. ఒకవేళ కాపాడకపోయినా మేము పొరపాటున దానికి మొక్కనే మొక్కం అన్నారు. దైవజనమా, ఈ విశ్వాసానికి నేనేమని పేరు పెడతానంటే త్యాగముతో కూడుకున్న విశ్వాసం. ఆ దేవుడు కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా దానికి మేము చాలా సంవత్సరాల క్రితం, మేబీ 1994 ఆ ప్రాంతం, అప్పుడే నేను కొంచెం రక్షణ మార్గంలోకి వచ్చాను. ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్, ఆ రోజుల్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. నేను నాతో పాటు ఫ్రెండ్స్ ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్దాం అనుకున్నాం. అయితే మాకు ఒక ఛార్జీకి డబ్బులు ఉన్నాయి, తిరుగు లేవు. ప్రార్థనకు వెళ్ళాలనే ఆశ. ఏం చేయాలా? సరే మేము అనుకున్నాం, ఏదైతే అదేందిరా పోదాం, దేవుడు ఎలాగో అలాగో తీసుకొస్తాడు. ఒకవేళ అక్కడ మనకు డబ్బులు దొరకలేదా, గాంధీ గారిలాగా నడుచుకుంటొద్దాం, ఏముంది అక్కడ, లెఫ్ట్ రైట్ కొట్టేసేద్దాం అని వెళ్ళాం. ప్రార్థన అయిపోయింది, తెల్లారింది, 4:30 అయిపోయింది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళాలి, డబ్బులు లేవు, ఎలా వెళ్ళేదేముంది, హనుమాన్ జంక్షన్ చౌరస్తాకి వెళ్దాం, అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్దామని జంక్షన్ చౌరస్తా దాకా మెల్లిగా నడుచుకుంటా వస్తా ఉన్నాం. ఈలోపు ఒక ఆయన అన్నాడు, ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించిన దేవుడు మనకు కూడా పంపిస్తాడ్రా. అరే కెప్టెన్ ఏం సామ్యూయల్ గారికి ఎలుక ద్వారా 100 రూపాయలు పంపించాడే, మనకు కూడా ఎట్లా పంపిస్తాడు లేరా అని అనుకుంటా ఉంటే ఈలోపు ఇంకొక ఆయన అన్నారు, పంపిస్తే మంచిదిరా, పంపించకపోయినా దేవునికి ఇష్టం, మంచిదా, మరి నడుచుకోనరా, పంపిస్తాడు, ఒకవేళ పంపించకపోయినా నడుచుకుంటా పోదాంరా అని అనుకున్నాం. అద్భుతం చూడండి పెట్టారా, ఆ జంక్షన్ చౌరస్తా దాటి కొంచెం ముందుకెళ్తా మా చేతులు బైబిల్ ఉంది. నేను ఈరోజు వరకు నా బైబిల్ ఎవరికి ఇయ్యను, నా బైబిల్ నేనే మోస్తా. నా బైబిల్ ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా బైబిల్ లేకుండా పొరపాటున వెళ్ళను. పనివాడు పనిముట్లు లేకుండా పనికి వెళ్తాడా? సైనికుడు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్తాడా? మంగళైన కటింగ్ చేయటానికి కత్తెర లేకుండా వెళ్తాడా? మీరు పోయేటట్టే ఉన్నారు. దేవుని పిల్లలు బైబిల్ చేతిలో లేకుండా మందిరానికి రాకూడదు.